అంటే ఈ మిస్టేక్స్ వల్ల థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ని లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ లో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా రియాక్ట్ అయితే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్ చాలా ఇంట్రెస్టింగ్. చాలా మంది ఇన్వెస్టర్స్ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. బదులుగా డేటాను వెరిఫై చేయాలి. కొన్ని సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా కావడం మార్కెట్ ఎప్పుడు లీనియర్ గా ఉండదు. ఈ స్మాల్ పర్సంటేజ్ బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. మిస్టేక్ ని అవాయిడ్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీనే కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే చాలా మంది ఇన్వెస్టర్స్ బిగినింగ్ లో చేసేటువంటి 8 బిగ్ మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వల్ల థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ని లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు తెలుసా, మన ఇండియన్స్ గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా సేవింగ్ కంటే ఇన్వెస్ట్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. అందుకే మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రాకెట్ స్పీడ్ లో గ్రో అవుతూ వస్తుంది. పాస్ట్ 10 years లో ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏఈఎం 10 lakhs crores నుంచి 80 lakhs crores కి పెరిగిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం నెక్స్ట్ 5 years లో ఈ ఇండస్ట్రీ ఇంకా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని పెద్ద మిస్టేక్స్ ని కూడా అవాయిడ్ చేయడం ఇంపార్టెంటే కదా. మరి అవాయిడ్ చేయాల్సినటువంటి మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఓన్లీ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం. చాలా మంది ఇన్వెస్టర్స్ చేసేటువంటి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పాస్ట్ రిటర్న్స్ మాత్రమే చెక్ చేసి ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే ఫండ్ పాస్ట్ 1 year లో 14% రిటర్న్స్ ఇచ్చిందంటే కనుక ఇదే బెస్ట్ ఫండ్ అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ గుర్తు పెట్టుకోండి, పాస్ట్ రిటర్న్స్ ఫ్యూచర్ లో రిపీట్ అవుతాయనే గ్యారంటీ లేదు. అందుకే ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకోబోయే ముందు ఆ పర్టికులర్ ఫండ్ యొక్క పాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ అండ్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. అలాగే సెకండ్ వన్, రిస్క్ ని అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం. అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకేలాగా ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ ని రిస్క్ లెవెల్, ఇన్వెస్ట్మెంట్ హార్జన్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ ని డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా లార్జ్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి రిలేటివ్లీ స్టేబుల్ గా ఉంటాయి. అంటే ఇందులో రిస్క్ వచ్చేసి తక్కువగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఇవి హై వోల్టాలిటీతో కూడుకున్నవి. ఇందులో రిటర్న్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది, అలాగే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్ లో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా రియాక్ట్ అవుతాయి. మనం రిస్క్ ను అర్థం చేసుకోకుండా రిటర్న్స్ ఎక్కువగా వస్తాయనేసి స్మాల్ క్యాప్ ఫండ్స్ లో కనుక పెట్టినట్లయితే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రిస్క్ ని ఫస్ట్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే థర్డ్ వచ్చేసి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ లేకపోవడం. చాలా మంది ఇన్వెస్టర్స్ చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఇదే. మొత్తం మనీని తీసుకెళ్లి ఓన్లీ స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టడం కానీ, లేకపోతే మొత్తం మనీని తీసుకెళ్లి ఓన్లీ ఒకే సెక్టార్ కి సంబంధించినటువంటి ఫండ్ లో పెట్టడం రిస్క్ తో కూడుకున్న పని. మార్కెట్ లో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎంటైర్ పోర్ట్ఫోలియో అనేది రిస్క్ లో పడిపోతుంది. రీసెంట్ గా ఐటీ సెక్టార్ లో వచ్చినటువంటి కరెక్షన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో నేను ఇంకా ఓన్లీ ఐటీ సెక్టార్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇంకా టోటల్ నా పోర్ట్ఫోలియో అనేది రిస్క్ లో పడిపోతుంది. అందుకే డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్ చాలా ఇంట్రెస్టింగ్. చాలా మంది ఇన్వెస్టర్స్ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అదే ఎన్ఏవి మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఎన్ఏవి తక్కువ ఉన్నట్లయితే ఇంకా చీప్ ఫండ్ అనేసి, ఎన్ఏవి ఎక్కువ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ ఫండ్ అనుకుంటారు. ఇది కంప్లీట్ గా రాంగ్. ఎన్ఏవి అంటే ఇంకా నెట్ అసెట్ వాల్యూ, ఫండ్ యొక్క పర్ యూనిట్ వాల్యూ మాత్రమే. సో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎన్ఏవి గురించి ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మిస్టేక్ నెంబర్ 5, సోషల్ మీడియా టిప్స్ ని బ్లైండ్ గా ఫాలో అవడం. ర్యాండమ్ టిప్స్ ని అంటే టెలిగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ లో సో మనకి సజెషన్స్ వస్తుంటాయి. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే, ఇన్వెస్ట్ నౌ అనేసి బ్లైండ్ గా ఫాలో అవడం డేంజరస్. దీనికి బదులుగా డేటాను వెరిఫై చేయాలి. కొన్ని సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ అనేసి, అలాగే ఈటీ మనీ అనేసి, ఈ సైట్స్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ని అనాలిసిస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలా మంది బిగినర్స్ చేసేటువంటి 6th మిస్టేక్, మార్కెట్ డౌన్ అయినప్పుడు పానిక్ అవడం. మార్కెట్ ఎప్పుడు లీనియర్ గా ఉండదు. మార్కెట్ కొన్ని కరెక్షన్స్ ని కూడా ఫేస్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ పడిపోయినప్పుడు మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా టెంపరీగా పడిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది బిగినర్స్ పానిక్ అయ్యేసి తమ యూనిట్స్ ని లాస్ లో సెల్ చేసుకుంటారు. ఇది చాలా వరకు తప్పు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అలాగే మిస్టేక్ నెంబర్ 7, ఎక్స్పెన్స్ రేషియోని నెగ్లెక్ట్ చేయడం. చాలా మంది ఇన్వెస్టర్స్ ఫండ్ రిటర్న్స్ మాత్రమే చెక్ చేస్తారు, కానీ ఎక్స్పెన్స్ రేషియోని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే ఇంకా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మన మనీని మేనేజ్ చేస్తున్నందుకు కాను మేనేజ్మెంట్ ఫీని చార్జ్ చేస్తారు. ఈ మేనేజ్మెంట్ ఫీ ఏముంది లేరా 1%, 1.5% అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఈ స్మాల్ పర్సంటేజ్ బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇది కాంపౌండింగ్ పవర్ ని స్లోగా రెడ్యూస్ చేస్తుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎక్స్పెన్స్ రేషియోని కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్లానా లేకపోతే రెగ్యులర్ ప్లానా చెక్ చేసుకోండి. జనరల్ గా డైరెక్ట్ ప్లాన్స్ లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అలాగే 8th మిస్టేక్, ఈ మిస్టేక్ ని అవాయిడ్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీనే కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఫైనాన్షియల్ గోల్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం.
ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ గోల్ అనేది క్లియర్ గా ఉండాలి. అది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసమా, లేకపోతే హౌస్ పర్చేస్ కోసమా, లేకపోతే రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, డిసైడ్ చేసుకోవాలి. గోల్ క్లియర్ గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇలాంటి మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి ఒక సక్సెస్ఫుల్ అండ్ గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటారనేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.